75 సంవత్సరాలు కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి అన్నాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజాస్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకుంది. ఈ ప్రయాణం అంతా సాఫీగానే జరిగిందని చెప్పలేం. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటు చూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడవునా ఎగుడు దిగుళ్ళు, ఎత్తు పల్లాలు ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుతిరగలేదు, వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మునుముందుకే నడిచింది. సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణితి సాధించి ఉండాలి. అందువల్ల ఇక ముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్టాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ అటువంటి మనోనిబ్బరం నిజంగా మనకుందా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టున రాజ్యాంగం ఇక ముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పుకోగలమా? మన స్వాతంత్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్ర్య పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే. ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టక ముందు కూడా ఉన్నాయి. మహాత్మా గాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్ కు చేర్చిన టీం కెప్టెన్ మాత్రమే. 200 ఏళ్లలో అటువంటి కెప్టెన్లు చాలా మంది కనిపిస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటిషర్ల దాష్టికంపై తిరగబడిన వీరపాండ్య కట్టబ్రహ్మణ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలేగాళ్ల వీరగాథలు మనం విన్నవే. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందుగా ఆ తర్వాత కూడా బ్రిటిష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగబడ్డారు. తిల్కా మాఝీ, సిద్ధు కన్హు ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగేరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్ర్య పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాది మంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటిషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు. స్వాతంత్ర పోరాటంలో అంతర్భాగంగా సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్న వర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలు ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారతదేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వానికి ఈ భిన్నత్వంపై అవగాహన, గౌరవం ఉన్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చరిత్రాత్మకమైంది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందించవలసి ఉందని, సమాన అవకాశాలు కల్పించవలసి ఉందని స్పష్టం చేశారు. మతతత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కి చెప్పారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపులమైనది, పటిష్టమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూపకల్పన చేశారు. భారత్తో పాటు అదే కాలంలో స్వాతంత్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనలోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటికంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాల పరీక్షను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది. ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికి, దాని రూపకర్తలకు ధన్యవాదాలు సమర్పించుకోవాల్సిందే. మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికి అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ఇందిరే ఇండియా అనే స్థాయికి చేరిపోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే. మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తోంది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ఐఆమ్ ది కాన్స్టిట్యూషన్ అని ప్రకటించుకోవడం ఈ వీర పూజ ఫలితమే. ఫ్రెంచి నియంత 14వ లూయి చేసిన ఐఆమ్ ది స్టేట్ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీర పూజల ముందు వ్యవస్థలు నీరుగారిపోతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ తరహా పాలనను రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.
కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్టబెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చెలాయించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరుకుంది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బలహీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి. మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకు కలిపి 3వ వంతు లభిస్తుంటే కేంద్రం మాత్రం 2 వంతులు తీసుకుంటోంది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంటు చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తోంది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ట నానాటికి దిగజారుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలైన ఓట్ల శాతాన్ని 4-5 రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువలనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకు, రాజకీయ పక్షాలకు ఇప్పటిదాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క. రిజర్వ్ బ్యాంక్ స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవాల్సిన బాధ్యత దానిదే. కానీ పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి బహిరంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకుని దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక సిబిఐ, ఆర్టీఐ, సివిసి వంటి స్వతంత్ర సంస్థలు పంజరంలో చిలుకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉంది. తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలకు ట్రోజన్ హార్స్ ను పంపించినట్టే ఇప్పుడు గవర్నర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన 1 నేషన్ 1 ఎలక్షన్ విధానానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావం ఉంది. ప్రాంతీయ రాజకీయ పార్టీలను, రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్య సాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు. ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గే విధంగా బీజేపీ ప్రయత్నిస్తోందనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే. అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాంగం అభిలషించే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయ పరమైనవే కాదు, సామాజిక ఆర్థిక పరమైనవి కూడా. ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉంది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్తిల్లాలి.